ఏంటి? ఒకసారి రండి. ఎందుకు? హారతి తీసుకోండి. ఏమైంది ఆంటీ ఆలోచిస్తున్నారు? హారతి తీసుకోండి. వద్దు భవాని. అయ్యో, ఇది దేవుడికిచ్చిన హారతి, అలా వద్దు అనకూడదు. నన్నే పరీక్ష పెట్టడానికి ప్రయత్నిస్తున్నావా నువ్వు? నీ సంగతి చెప్తానంటా. నేను హారతి తీసుకోకూడదు, అందుకే చెప్తున్నాను. మంగళ హారతి తీసుకోకూడదని చెప్పకూడదు. నీకేమైందని హారతి తీసుకోవడం లేదు? నీకు తెలీదు, నేను తీసుకోకూడదు. లక్ష్మమ్మకి తెలుసు నేనెందుకు తీసుకోకూడదు. అది కాదా ఆంటీ? వద్దు. అవునమ్మా, ఆంటీ హారతి తీసుకోకూడదు. ఎందుకో నేను తర్వాత చెప్తాను. భలే తప్పించుకుందే. గురు ఆది, చెప్పు నిహారిక. గురు, శివగామి ఇంటికి ఒక ఆత్మ వచ్చింది. నన్ను దుష్టశక్తి అని కనిపెట్టింది. ఆ ఆత్మ ఒక మంచి ఆత్మలాగా నాకు అనిపిస్తోంది. నువ్వు చెప్తుంది ఆ భైరవి ఆత్మ గురించే కదా? అయ్యుండొచ్చు గురు ఆది. ఆ ఆత్మ శివగామి పెద్ద కూతురు భైరవి ఆత్మ. భైరవి భవాని ఇద్దరు కవల పిల్లలు. ఆ భైరవి చనిపోయాక తల్లి మీద ప్రేమతో, కుటుంబం మీద ఆపేక్షతో ఆ ఇంటి చుట్టూనే చెరిస్తూ ఉంది. పునర్జన్మ తీసుకోవడానికి అవకాశమున్నా తీసుకోకుండా పుడితే మళ్ళీ శివగామి కడుపునే పుట్టాలి అని ఆశలు పెట్టుకొని అక్కడక్కడే సంచరిస్తూ ఉంది. నాకు ఆ ఆత్మ వలన ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. అవును, ఖచ్చితంగా వస్తాయి. ఆ భైరవికి నా మీద పగ, ప్రతీకారం మిగిలిపోయింది. ఎందుకంటే ఆ భైరవిని నా చేతులతో నేనే స్వయంగా చంపేశాను. ఆ ఆత్మ నాకు, రావణ్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. ఎన్నోసార్లు ఆ భైరవినే, శివగామిని రక్షించింది. ఆ ఇంటికొక రక్షా కవచంలా నిలబడుతుంది. మరిప్పుడు నన్ను గమనించిన ఆత్మ నన్ను దుష్టశక్తి అని ఆ భవానీకి చెప్పి తీరుతుంది కదా? అది జరగకూడదు. అది జరగకూడదు. అలా జరగకుండా నువ్వే చూసుకోవాలి. ఏం చేసైనా సరే నీ గురించి మంచిగా చెప్పేలా ఆ ఆత్మ దృష్టికి నువ్వే కనిపించాలి. సామాన్యంగా ఆత్మలు ఎవరి కంటికి కనిపించవు, కానీ ఈ భైరవి ఆ ఇంట్లో శివగామికి, అర్జున్కి, భవానీకి కనిపిస్తుంది. వాళ్లతో మాట్లాడుతుంది. మంచి చెడు వివరిస్తుంది. చెడు జరగబోతుందని హెచ్చరిస్తుంది. మనం అనుకున్న పని ఇప్పటికే 35% అయిపోయింది. కొంత సమయం ఓపిక పడితే మనం కోరుకున్న ఫలితం వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో మనం ఇబ్బందులు పడకూడదు. నువ్వు దుష్టశక్తివని ఆ ఇంట్లో తెలిస్తే మన పథకం అంతా సర్వనాశనం అయిపోతుంది.
భైరవి ఏం చెప్పినా ఆ ఇంట్లో వాళ్ళకది అది వేదవాక్కు. ఇంట్లో వాళ్ళు దాన్ని నమ్మి తీరతారు. నువ్వు నీ శక్తిని ఉపయోగించి ఈ సమస్య నుంచి బయటపడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆత్మ నోట నీ మాట చెడుగా రాకూడదు. అలాగే గురువాది.